ఆడికోత వచ్చి ఇచ్చిన కాడ గట్టిన ఉంది నా బతుకు. ఈడికి అయితే నాకు చెంబ నీళ్ళు ఇచ్చేటోళ్ళు లేరు. ఏం బతికిది నా అవ్వగారి ఇళ్ళన అవ్వగారి ఇంటికాడ ఇంత సుఖం ఉన్నది. చెంబ నీళ్ళు ఇచ్చేటోళ్ళు లేరు. రారా వెంకటేశ పోదాం. పటేలా చూస్తున్నావా? అవ్వగారి ఇళ్ళని వస్తే చెంబ నీళ్ళు నాకు ఎప్పుడు వచ్చిన గింత నేను ఆడదికి ఒక్కసారి అత్త ఆడేదికి ఒక్కసారి అత్తకి పోరని పట్టుకొని వచ్చిన కానీ పోరని కన్నా చెంబ నీళ్ళు ఇయ్యారు. ఇక్కడ భూవేయరు పటేలా. ఏం చేస్తావు? అదృష్టం గట్ల ఉంది. అదృష్టం అంటే మరి మా అన్నగారు గట్టిన చేస్తాడా? మరి నువ్వు అవ్వగారు నీకు లేదా ఉన్నొక్కదాన్ని గట్టి ఎందుకు చేస్తున్నావని అనరా? పటేలా ఈ టైం మీకు కొద్దిగా పని ఉంది. వాళ్ళ అత్తరని వచ్చిన. ఓలా అత్తరుకి ఇప్పుడు పుట్టెడు ఎండ కొడుతుంది. ఏడుంది ఎండ చల్లగా పడే. కూసో పటేలా, ఎండ బాగా కొడుతుంది. ఇప్పుడేం పోతావు ఎండకు? చల్లవాడ వాళ్ళు కూసో ఆడ. కూసో కూసో, ఎండ బాగా కొడుతుంది. కూసో చేసుకోరాదా పని? ఇలా కాకుంటే రేపు తిరం కొద్దిగా మంచిగా కూర్చున్నారు. ఏ తినే కూర్చున్నావు? ఏమన్నా పని ఉందా? పని లేదు మన లేదు. నువ్వు ఇవాళ పనికి రమ్మని. మీ ఆడబిడ్డ లెక్కన ఉన్నట్టుంది, ఇటు వస్తున్నట్టుంది. అన్న పని పాట నువ్వు వస్తుంది ఏమైనా. ఇప్పుడే వస్తుండ్రా ఏంది? ఇప్పుడు వస్తున్నాం పటేలా. అంత మంచిదేనా? ఇప్పటికైతే అంత మంచిగానే ఉన్నాం. అంత మంచిదేనా ఇక్కడ? అంత మంచిదే. మన వాళ్ళు పిల్లగానే అందరు మంచిగా అందరు మంచిగానే ఉన్నారు. ఏం పని చేస్తున్నారు పటేలా? అదే తోటలకే పొలాలకే పోతారు. ఇంకేం పని ఉంది? సరే, అంత మంచిదే కదా? అంత మంచిదే. పో ఇప్పుడే వస్తుర్రా? ఇప్పుడు వస్తున్నామే. నీళ్ళు ఇవ్వ, కాలు కడుకో. నేను ఇయ్య, నేను కడుక్కోరా వాళ్ళు కాళ్ళు కడుక్కొని. ఇవ్వలేవు. నేను ఇయ్య, వాళ్ళు కడుక్కోరా? కడుకోపారి. మేమా ఆడదికి ఒక్క దినం మొత్తం నువ్వు కాళ్ళకు నీళ్ళు ఇచ్చడానికే గంత మీరు వాళ్ళ పనులు ఉన్నాయమే. కాళ్ళకు నీళ్ళు ఇస్తా, కడుకోపారి. నేను పని మీద ఉన్నా, ఎల్లిపాయలు వస్తాను. ఆడదికి ఒకసారి రా, మొత్తానికి రాకేంది నాకేంది ఏమో. ఆడదికి ఒకసారి వస్తానా అంట. కడుక్కోను రాదా? అవ్వగారి లేదే, కడుక్కోవాలి. నీళ్ళు ఇవ్వమంటే ఇయ్యను అంటున్నావు. ఆడాది కొద్దిన వస్తుంది. నాకు వచ్చింది బాధ అని ఇస్తా నేను కడుక్కొని. ఏం కడుకో? ఊకచ్చుడే ఆడదికి ఏంది ఒకసారి ఏంది. మీ వాళ్ళు ఇంటికి పోతే మీ అదినేళ్ళు గట్టనే చేస్తారు. నేను ఇయ్య కడుక్కొని. నేను పని మీద ఎల్లిపాయలు వలుతాను, అల్లం లేదు. మళ్ళీ కూరను అంటారు, బువ్వాడు అంటారు, తింటాను అంటారు. అవునే వచ్చిన గిడ నిల్చుంటే పూర నీళ్ళన్న కాళ్ళు కడుక్కొని ఇత్తలు నా పోరన్ని పట్టుకొని అయితే నన్ను మరి దూపతో వచ్చిండ్రేమని చెంప నీళ్ళన్ని ఇత్తలు నీకు అంత జామ వెళ్ళి పాలు వచ్చుకుంటా. గద్ద ఇది ఉన్నాయి, తాగుపా కాళ్ళు కడుక్కొని ఊకే నాతో. నువ్వు బాగా మాట్లాడితే నీ ఎవరింటికి పోతే నీ అది గిట్ట చేస్తే గట్టనే చేస్తారు. నువ్వు గద్ద ఇది ఉన్నాయి, పో కడుక్కొని కాళ్ళు కడుక్కొని తాగిపో, తినిపో. నేను అవ్వగారిలోనైతే గింత సుఖం నాకు. నీళ్ళు ఎందుకు తాగుతావు? తినవా? ఇంకా ఉపాసమే పోతావా? అవునే తిండి ఇంకా నీ తిండి పెడతావు. చెంబ నీళ్ళు అయితే అంటే నీ తిండి కొరకు వచ్చినట్టుంది. ఇక్కడ బువ్వ పెడతావు నువ్వు నీ చేత. ఇక ఉపాసం ఉంటావా? తినకనే పోతావు. ఇక తిప్పుల మా అన్నగాడు ఉన్నాడు, బండ తిరగ కూర్చున్నాడు. మరి మా చెల్లి వచ్చింది పిల్లగాన్ని వేసుకొని మరి లేవు ఇక్కడ నీళ్ళు ఏమన్నా ఈ పని అది అంటుండా? చెప్పనే చెప్తానే ఇవ్వని గసంటే అదినే దొరికింది. ఏం చేయమంటావు? నీ భయం ఉంటే కదా లేచి చెంబ నీళ్ళు ఇచ్చేది. నీ ముందట్నే తిడుతుగానే. నా ముందట్నే తిట్టినావు. తిడితే అదే భయం. లేచి నీళ్ళు ఇచ్చే చెంబ నీళ్ళు ఇచ్చుడు. అటువంటి అదినే దొరికింది. ఏమంటుంది? నేనెందుకు ఇస్తా? తీసుకుపోయి కాళ్ళు కడుగు ఏమన్నా వేసుకో. నాకేమొచ్చింది బాధ? గంత భయం ఉంచుకున్నావా అన్న నువ్వు? అబ్బా బలాదిననే నువ్వు. భయం అంటే భయం ఉందా నువ్వు? ఆడికోత వచ్చి ఇచ్చిన కాడ గట్టిన ఉంది నా బతుకు. ఈడికైతే నాకు చెంబ నీళ్ళు ఇచ్చేటోళ్ళు లేరు. ఏం బతికిది నా అవ్వగారి ఇళ్ళన అవ్వగారి ఇంటికాడ ఇంత సుఖం ఉన్నది. చెంబ నీళ్ళు ఇచ్చేటోళ్ళు లేరు. రారా వెంకటేశ పోదాం. పటేలా చూస్తున్నావా? అవ్వగారి ఇళ్ళని వస్తే చెంబ నీళ్ళు నాకు ఎప్పుడు వచ్చిన గింత నేను ఆడదికి ఒక్కసారి వస్తా.
ఆడేదికి ఒక్కసారి అత్తకి పోరని పట్టుకొని వచ్చిన కానీ పోరని కన్నా చెంబని నీళ్ళు ఇయ్యరు ఇక్కడ భూవేయరు పట్టేలా ఏం చేస్తాను అదృష్టం అట్లా ఉంది. అదృష్టం అంటే మరి మా అన్నగారు గట్టిన చేస్తాడా మరి నువ్వు యాభగారు నీకు లేదా ఉన్నొక్కదాన్ని గట్టి ఎందుకు చేస్తున్నామని అనరా అలా అది నేను చెప్పినట్టు వింటుండే ఏం చేస్తాం మరి. దొరకసు లేదా చాలు నేను ఆడేదికి ఒక్కనాడు వస్తే ఎప్పుడు వచ్చిన గింత పాటలు నేను ఇక్కడ భూమి తిని చేయగలిగి నన్ను చెప్పలేనే లేదు ఏదో యాభగారు ఇల్లు ఆడేదికి ఒక్కసారి ఆది కత్త అత్త పటేలా నేను అక్కడ దినక చేయక పోరని పట్టుకొని వచ్చినందుకు పోరని కన్న చెంప నీళ్ళు పారు ఇక్కడ బువ్వ పెడతలేకపోయి నేను ఆడేది ఒక్కనాడు అత్త నేను అక్కడ ఎంత గోసైనా కానీ నా ఇంటికాడ నేనే ఉంటా కానీ ఎన్నడో ఆది వాటిని అడిగితే అత్త వచ్చిన ఇక్కడ బువ్వ పైరు పాటలు నేను ఏం చేయాలి. అరే బాబు పని ఆడ వచ్చినందుకు ఇక్కడ భువన పెట్టి పెట్టిరా అసలు పెద్ద మనిషి అయితే నువ్వు లేక బువ్వ పెట్టడం అది ఇది వరదాకా తిట్టినా అది అటువంటిదే. మరి అటువంటిది అయినప్పుడు మరి పిల్ల ఒళ్ళు పెడతారయ్యా. నేనేం చేయమంట ఇది వరదాకా వరి సచ్చిన బువ్వ పెడతలేదు చేస్తలేదు నాకే. పని ఆడ వచ్చినప్పుడు ఇంత బెదిరిసన్నా పెట్టిపోయాలి. బెదిరిస్తే ఇప్పుడు బెదిరేటోళ్ళు ఉన్నారా మనల్ని వెళ్ళగొడతారు ఈ రోజులలో. మరి ఇప్పుడు ఆ పిల్ల సంగతి ఏందిరా. అద్దు పాటలుగా నాకు అబ్బు వద్దు నీళ్ళు వద్దు నాకు తిన్నంత కడుపు నిండింది నా మాటలు వింటేనే. ఏ నీళ్ళైనా ఎటు పోతావో. నేను అక్కడ మంచి లేని ఇక్కడ కత్తి ఇక్కడ గీ పాట ఉన్నది ఇక చాలు తిన్న కడుపు నాకు బువ్వ కడుపు నిండింది. ఏ నేను చెప్తుంది ఆయనకి పెట్టివి అని పని ఆడ రానేసినావు ఎందుకు పోతావా. ఇప్పుడు నాకు ఇంత ఎత్తి పోరన్నా ఎంబడచ్చా పోరడు ఏమనుకుంటాడు మా అవ్వది చూడాలి ఎవరింటికి అని తీసుకుపోయింది నా దాని ఎంబడి ఇక్కడ బువ్వ నన్ను వేయలే రాడా. ఏ చెప్పురా పిల్లకు. పటేలా మా అవ్వ ఇంట గిట్టిన ఉండి నా బిడ్డ వచ్చిందని కాళ్ళకు నీళ్ళు చెప్పను ఇక్కడ ఏదో కుండలగలింది తినరాని బిడ్డ అక్కడ వచ్చిందనేసు చూడు మా ఒక్క అన్నగాడు ఉంటే మా అయ్య సంపాదించింది లేదా మా అవ్వ మా అయ్య పిట్టడు కట్టని చేసి సంపాదించిండ్రు నాకేం పెట్టిండ్రు అప్పుడు 3000 పోసిండ్రు లగ్గంలా ఆ 3000 పోతే నన్ను ఆ 3000కు ఎన్నో గుంపించిన ఆడ పడుకుంటున్నా ఆ కనీసానికి ఇంటికి వస్తానన్న దేకుతుండ్రు మా అవ్వ మా ఇంటి నాకు ఇంకా పెట్టకపోదురా. అది రూపాయి తెలియదు కదా మీరే చూడు పటేలా రూపాయి లేదు మీ ఇల్లు అందరూ అది వచ్చినావు రూపాయి తేలే నీకు ఎరకాను నేను తెచ్చింది భలే ఉన్నావు పో. నాకు తెలియదా లగ్గంలో ఎన్ని పోసిండ్రు అన్నది మరి ఎందుకు వచ్చినావు అన్న ఉండను అటున్నా ఏడుంటురే అమ్మగారు ఇల్లు అని రారా నువ్వు రూపాయి లేకున్నా కానీ గిత్త బిర్రి ఎందుకే నా అన్న కానీ బువ్వ పెట్టి నిత్తలేవు రూపాయి అని ఇత్తలేవు నువ్వు ఎన్ని పండుగ చీర కొన్నది అవును నాకు 10 దినం అవుతుంది మీ చేత ఒక పేగు తెలియదు నా పోరానికి ఒక జానుడు బట్ట అంగి పేగు తెలియదు మీ చేత ఏం పెట్టిండ్రు మీ చేత నిరుడు గంట కదా రాకిట్ల పండుగ చీర కోరని పేరు చేస్తాను నువ్వా అబ్బా నీ అంతా వద్దాలేదు లేదే ఇక్కడ బువ్వ పెట్టకున్నా కానీ నువ్వు బట్టలు కొన్నా అని చెప్పుకుంటున్నావు అంటే ఎంత పెద్ద గొప్ప పేరు చెప్పుకుంటున్నాను చూపించిన అందరికి బిడ్డ కొంట అని ఎంత వేసినా పెట్టండి నేనా ఎప్పుడు వచ్చిన పటేల నేను రాకెట్ ఉన్నాడు నా కొడుకు నెంబర్ పెట్టుకొని వస్తా మా ఇద్దరు మగాన్ని తీసుకొని దాని అవ్వగారింటికి తీసుకొని పోతే నేను పొద్దుక దాకా రాత్రి 8 దాకా ఏడ్చి నా పోరని పట్టుకొని మళ్ళీ నా ఇంటికి నెంబైనా నువ్వెన్న నాకు ఫేక్ కొన్నది ఇక నువ్వు అన్న నేర్పరచలేదా పటేల నీకు దూరం పోవడం మన ఇంటికి మనం పోదాం రారా ఇక్కడ ఉన్నగానే ఏం లాభం లేదు మనకు ఇక్కడ పెట్టేటోళ్ళు లేరు. ఏ ఆగు పిల్ల ఆగు నేను అడుగుతా. అరే బాబు ఎట్రా ఇక పోతుంది మరి ఏం సంగతిరా. నేనేం చేయమంటే నాకే చక్కగా బువ్వ పెట్టది ఏ పోతున్న పటేలు ఇక వాళ్ళు ఉండు మన్నాడు బండ తీర కూర్చున్నాడు మా అన్న కూడా. ఏ ఆగు పిల్ల ఆగు నేను చెప్తా ఆగు పిల్ల ఆగు. ఏం చెప్తావు పటేల అది గయ్యాడి గంప పెండ్రమేమో గయ్యాడి గంప అది ఉంటే ఏమో చూస్తుందో ఏం పెట్టబడితే ఏం అడుగుతుందో అని మా అన్నగాడు అది ఉంటే ఏం అడుగుతుందో మరి అని మా అన్నగాడు. ఇది ఇన్నట్టే ఉన్నది నా బతుకు ఏడికైనా కలకల బతుకే ఆడికైనా గంత ఉన్నది ఈడికి వచ్చినా గింత ఉన్నది నా బతుకు. నేను పని ఆడ నా పోరని నెంబర్ పెట్టుకుని ఇట్లా ఇట్లా ఎప్పుడు పోతుందని నువ్వు చూస్తున్నావు దగ్గర 20 రూపాయలు ఎందుకు అన్న తినిపిస్తా ఓటర్లలో ఆకలి అవుతుంది కావచ్చు నా కొడుకు బుక్కడ పోనని ఎక్కువ నేను పని ఆడ నా అవ్వగారు ఇల్లు వస్తే ఇట్లా చేసిరి. ఎప్పుడు వచ్చినవరా
నేను ఇంతకు ముందే పొద్దుగాలు నచ్చినావా పొద్దుగాలు వచ్చిన చింది గించి నా పోరని నెంబర్ పెట్టుకుని రవ్వంగా నచ్చిన ముఖం కడుక్కొని చాయ్ కూడా తాగలేను. అయ్యో చాయ్ తాగలేను అత్తే కాళ్ళ కన్నా నీళ్ళు మరి చెంప నీళ్ళన్న తాగటానికి ఇలా బువ్వ ఎత్తదేమని దాకున్నా ఇక్కడ బువ్వ కూడా వేయలేదు నా పోరని కన్నా వేయలేదు. భూపెత్తేనే అరిగిపోయింది అట్నా అది కాళ్ళకు నీళ్ళు ఇస్తే ఈ పొల కానీ పట్టుకొని వచ్చింది ఇన్నే ఉంటది అనుకున్నదేమో అనుకున్నదో గాని నేను 2 రోజులు ఉంటున్నాను వచ్చిన నేను ఎప్పుడు రానావా నేను 2 ఏళ్ళకి ఒక్కనాడు 3 ఏళ్ళకి ఒక్కనాడు అత్త మా ఉంటే నాకు గిట్ని వేసిన కూర్చుంటే బిడ్డ నీళ్ళు ఇచ్చు బువ్వ వేసుకోవచ్చు నా కొడుకు డ్రెస్ పోను దాని డ్రెస్ ఏమో కానీ దాన్ని బువ్వ బువ్వ తింటేనే అరిగిపోయేటట్టు అయిపోయాయి. ఇక మనకు నీళ్ళు ఇస్తారా? ఏడకు అవ్వా ఏడితేం రాదు తుడితేం రాదు వాళ్ళు గట్టినే మనకు పెట్టరు. నాకు ఏడిపోయి ఉన్నది నాకు ఆడికైనా చక్కదాను లేదు ఈడికైనా చక్కదాను లేదు నేను పోతున్నా నవ్వుగా పో